హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకోసం ఎయిర్ కండిషనర్. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి చూపు ఎయిర్ కండిషనర్ తీసుకోవాలి, లేదంటే ఏసీ వాడుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట. అలాంటి వారి కోసము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా వాటర్ వాష్, ఫోమ్ వాష్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరిగిందనమాట. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ముందుగా మనము ఏసీ కొన్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, వారానికి లేదా 2 వారాలకి లేదా నెలకి ఒకసారి అయినా కూడా మనము స్వతహాగా చేసుకోవాల్సినటువంటి క్లీనింగ్ ఒకటి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి వాటర్ వాష్ లేదా ఫోమ్ వాష్ అనేది చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. సో మనకు ఏసీ కొనేటప్పుడే అక్కడ ఉన్నటువంటి సేల్స్ పర్సన్స్ వాళ్ళు చెప్తారనమాట, జనరల్ సర్వీసింగ్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీగా చేయించుకోవాలి, ఫస్ట్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది, ఈ వారంటీలోనూ 6 మంత్స్కి ఒకసారి చేయించుకోండి అని చెప్పేసి చెప్తారు క్లియర్గా. అది 1 ఇయరే కాదండి పరిమితము. మనం ఏసీ ఎన్ని అంటే లైఫ్ టైం మనం ఎప్పుడు వరకు యూజ్ చేస్తామో అప్పటి వరకు ప్రతి సంవత్సరంలోన 6 నెలలకు ఒకసారి వాటర్ వాష్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే మనకు ఏం జరుగుతుంది అంటే, బ్యాడ్ స్మెల్, అంటే లోపల డస్ట్ మొత్తం పేరుకొని పోయి బ్యాడ్ స్మెల్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ ఆ స్మెల్కి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా మనకు రావడం జరుగుతుందన్నమాట. అంటే మన అనారోగ్యాన్ని మనమే స్వయంగా తెచ్చుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. సో మనం అలా కాకుండా ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకు ఈజీగా రిమూవ్ చేయడానికి కొన్ని ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫిల్టర్ వచ్చేసి మనకు అంటే ఎయిర్ని లోపలికి తీసుకునే ఒక ఫిల్టర్ ఉంటుందన్నమాట. ఆ ఫిల్టర్ మనము తీసుకొని 2 వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అనేది వాటర్ వాష్ చేసి ఒక పొడి బట్టతోటి, ఎల్లో క్లాత్ ఉంటుంది కదా, ఏదైనా కూడా మనకి డస్ట్ లేకుండా, లేదా మన బనియన్ క్లాత్ ఉంటుంది, ఆ బనియన్ క్లాత్ తోటి మనం క్లీన్గా చేసుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేసి, ఇట్లా 6 నెలలకు ఒకసారి వీళ్ళని మనం టెక్నీషియన్ని పిలిపించుకున్నట్లయితే వీళ్ళు 800 నుంచి 1500 ఏరియాని బట్టి, డిస్టెన్స్ని బట్టి వీళ్ళు ఛార్జ్ అనేది చేస్తారనమాట. సో 800 నుంచి 1500 వరకు వీళ్ళు ఫోమ్ వాష్ అనేది చేస్తారనమాట. ఈ ఫోమ్ వాష్ చేయడానికంటే ముందు వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు అంటే, మన ఏసీకి ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం రిమూవ్ చేస్తారనమాట. మొత్తం ఆ ఫిల్టర్ అయితేనేమి ఇప్పుడు అక్కడ అడుగుతున్నారు కదా, అది మనం చేత్తో చేసుకోవాల్సినటువంటి ఫిల్టర్ అనమాట. అంటే మనం కూడా చేసుకోవచ్చు ఆ ఫిల్టర్ని. ఇది వచ్చేసి ఏసీ క్యాబినెట్ అనమాట. మొత్తం ఈ ఏసీ క్యాబినెట్ అంతా కూడా రిమూవ్ చేసి ఇలాగ వాటర్ వాష్ అనేది వీళ్ళు చేస్తారనమాట. అంతేకాకుండా లోపల ఉన్నటువంటి ఎయిర్ కాయిల్స్ ఉంటాయి కదా, ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ రెండిట్లో కూడా మనకి కాయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ కాయిల్స్ అనేవి మనం కంపల్సరీ క్లీన్ చేయించుకోవాలి ప్రతి 6 మంత్స్కి ఒకసారి అనమాట. సో ఈ 6 మంత్స్కి ఒకసారి ఈ కాయిల్స్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ వీళ్ళు వాటర్ వాష్ చేస్తారు. వాటర్ వాష్ చేసిన తర్వాత ఫోమ్ ఉంటుంది కదా, ఎయిర్ కండిషనర్కి సంబంధించినటువంటి ఒకటి సపరేట్ ఫోమ్ ఉంటుందన్నమాట. ఆ ఫోమ్ని వీళ్ళు అప్లై చేస్తారు. దీనికి ఇండోర్ కాయిల్కి, అవుట్డోర్ కాయిల్కి చేయరు, ఓన్లీ ఇండోర్ కాయిల్కి మాత్రమే అప్లై చేస్తారనమాట. అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ నురుగ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎయిర్ కండిషనర్ క్లీనింగ్ చెప్పేసి ఇక్కడ సపరేట్ ఒక ఫోమ్ అనమాట. అది ఆ ఫోము మన ఇండోర్ యూనిట్కి మొత్తం అప్లై చేస్తారనమాట. మొత్తం కాయిల్కి మొత్తం అప్లై చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇండోర్ యూనిట్కి ఈ విధంగా మొత్తము నురగతో అప్లై చేస్తారనమాట. ఆ నురగంతా ఆటోమేటిక్గా కరిగిపోతుంది అనమాట, కరిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ జాగ్రత్త మనం పడాల్సింది ఏంటంటే, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు బోర్డ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ బోర్డ్స్. ఆ బోర్డ్స్కి వాటర్ ఏమాత్రం తగలకుండా చూసుకోవాలన్నమాట. ఒకసారి వాటర్ తగిలింది అనుకోండి, ఆ బందర్ బోర్డ్ పోయి మొత్తం అంతా పీసీబీ యూనిట్ కూడా కాలిపోతుంది అనమాట. సో ఆ పీసీబీ యూనిట్కి, ఈ మదర్ బోర్డ్కి, ఆ స్విచ్, ఎలక్ట్రికల్ సంబంధించిన వాటికి ఏ విధంగా వాటర్ పడకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఇట్లా వాటర్ ఫోమ్, ఇది ఫోమ్ మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఒక 10 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళు కరగడానికి అనమాట. కరిగిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేస్తారు. సో ఈ రకంగా మనము 6 నెలలకు ఒకసారి కంపల్సరీ మనం చేయించుకోవాలి. చేయించుకోలేకపోతే ఈ కాయిల్ చెడిపోయే ప్రమాదం ఉంది. కాయిల్ చెడిపోయింది అనుకో, కాయిల్ కనీసం 15,000 పడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.